నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన విన్న తరువాత నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. బ్రహ్మానందరెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారని మనం చేస్తున్నాను, ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. అయితే ఆయనే కాదు, రోసయ్య గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోసయ్య గారు, ఆయన కూడా ఇక్కడి నుంచే ప్రాధాన్యత వహించారని మనం చేస్తున్నాం. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇక్కడి నుంచే పోటీ చేశారు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గం. అలాంటి నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఈ రోజున ఒక బీసీ వర్గానికి చెందినటువంటి యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం అనేది నిజంగా చాలా సంతోషమని మనం చేస్తున్నా. బీసీ వర్గాల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించినటువంటి ప్రకటనని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బీసీలంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఊరిని ఉపన్యాసాల్లో చెప్పడం కాదు, ఆచరణలో కూడా చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళందరినీ కూడా కట్టగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికలకు వెళ్ళబోతుందని మనం చేస్తున్నాం. ఇంతకుముందు చాలామంది ప్రముఖులు పోటీ చేసినటువంటి ఈ నియోజకవర్గంలో, పోటీ చేసి గెలుపొందినటువంటి ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. నిన్న మేము చూసాం, అన్ని చోట్ల బీసీలు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం లాగా టపాసులు పేల్చుకొని మాకు ఎవ్వరూ ఇవ్వనటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారు అని బీసీలు ఆనందపడుతున్నటువంటి తరుణం. రాజ్యాధికారాన్ని బీసీలు పొందగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అనేటువంటి భావన వారి మనసుకు దగ్గరికి చేరింది అంటే నిజంగా చాలా గొప్ప నిర్ణయం అని మనం చేస్తున్నాం. అంతేకాదు, బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి అభ్యర్థిత్వాన్ని కలిసికట్టుగా గెలిపించుకొని ఇక్కడ బీసీ అయితేనే కరెక్టు, బీసీ అయితేనే ఇంత మెజారిటీ వస్తుంది అనేటువంటి మాట ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం. ఇంతకుముందు ఎవరెవరైతే నిలబడి మెజారిటీ సాధించి గెలుపొందారో వాళ్ళ మెజారిటీలు దాటినంత మెజారిటీతో ఇవాళ డాక్టర్ అనిల్ యాదవ్ని గెలిపించిన రోజున బీసీలకు ఇవ్వడం వల్ల బీసీ వర్గాలన్నీ అద్భుతంగా పనిచేశాయి. ఇంతకుముందు నాయకుల కన్నా కూడా ఇక్కడ మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఇది ఎప్పటికీ ఇక బీసీలకే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని, సందేశాన్ని అన్ని పార్టీలకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనిల్ గారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి. నెల్లూరులో 2 సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి. విశ్వాస పాత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి. మళ్ళీ వెనుదిరిగేటటువంటి వ్యక్తి కాదు. యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్. ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభసూచకమని,
7 నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు, పార్లమెంటు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మన ప్రజానీకం, ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి, బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా 14, 15, 16 తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని పని మొదలుపెట్టే కార్యక్రమం ఉంటుంది. ఆయనకి ఘనంగా మనం స్వాగతం పలకాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందరూ సర్వసన్నద్ధమై మనం ఎన్నికలకు ముందు వెళ్ళబోతున్నాం. మన నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని ఖరారు చేసేశారు. పార్లమెంటు కూడా ఖరారు చేయడం జరిగింది. ఇంకా మనకేం కన్ఫ్యూజన్ లేదనే విషయాన్ని కూడా దయచేసి మనం అందరం కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. దానితో పాటు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయనకేదో టికెట్టు ఇవ్వనన్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం